నేను ఫస్ట్ డే ఫస్ట్ షో గుంటూరు కారం చూసాను అండ్ ఫస్ట్ డే ఫస్ట్ షో హనుమాన్ కూడా ఇప్పుడే కంప్లీట్ చేశాను. ఎందుకంటే రెండింటికి 4 hours గ్యాప్ ఉంది. నా టైం బాగుంది కెనడాలో. సో మూవీ రివ్యూలోకి వెళ్తే హనుమాన్ మూవీలోకి అన్నిటికంటే ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే ఈ మూవీని మీరు ఏంటంటే ఒక సూపర్ హీరో మూవీ లాగా కన్సిడర్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ మూవీని ఎలా డిజైన్ చేశారంటే డైరెక్టర్ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను ఈ బ్యాట్మెన్స్ సూపర్ మ్యాన్స్ ఇవన్నీ చూస్తూ పెరిగాను అండ్ మన పురాణాలు లేదంటే మన మైథాలజీస్ ఇవన్నీ వింటూ పెరిగాను అనమాట. నాకు అనిపించింది ఏంటంటే ఇవి రెండింటిని కనెక్ట్ చేస్తూ మన ఇండియన్స్ ఎందుకు మూవీస్ తీయరని చెప్పేసి నాకు చాలాసార్లు అనిపించేది అనమాట నేను పెరిగేటప్పుడు. ఫైనల్గా ఆ జోనర్ని టచ్ చేసిన మొట్టమొదటి డైరెక్టర్ చెప్పుకోవాలంటే ప్రశాంత్ వర్మ. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అంటే ఇన్ కేసు ఏమన్నా మూవీస్ వచ్చినాయో నాకైతే అంత పెద్దగా తెలియదు. ఇది మాత్రం నా జోనర్లో నాకు అనిపించిన జోనర్లో వచ్చిన మూవీ ఇది. మూవీ స్టార్ట్ అవడంతోనే మనకేంటంటే విలన్ ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట. సో విలన్ ఇంట్రడక్షన్ అప్పుడు ఏమైందంటే నాకు విలన్ సూట్ కానీ లేదంటే ఆ ఫారెన్ లొకేషన్ లాంటి ప్లేసెస్లో స్ట్రీట్స్లో మనకి బ్యాట్మెన్లో స్ట్రీట్స్లో విలన్ చంపుతా లేదంటే స్పైడర్ మ్యాన్ విలన్ కాపాడుతూ వాళ్ళని కొడతా ఉంటాడు కదా. సో అలాంటి ప్లేసెస్లో జరిగినట్టుగా నాకెందుకు ఆర్టిఫిషియల్గా అనిపించింది. మన ఫీలింగ్ అనేది నాకు రాలేదన్నమాట. సో అదొకటి నాకు అనిపించిన పాయింట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మిన్నల్ మురళి సినిమా చూస్తే మీరు ఇన్ కేసు ఒకవేళ చూడకపోతే చూడండి, సూపర్ ఉంటుంది. అది నాకు తెలిసినంత వరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక సూపర్ అంటే ఒక ఇండియన్కి సంబంధించిన ఒక ఎక్సలెంట్ సూపర్ హీరో మూవీ అనమాట. బట్ మైథాలజీ ఏమేమి టచ్ అయ్యారు, నార్మల్ సూపర్ హీరో మూవీ. అంతకుముందు క్రిష్ ఉండేది నాకు, తర్వాత ఇది అనమాట. సూపర్ ఉంటుంది అది. బట్ అంత రియలిస్టిక్ గా నాకు దీంట్లో అనిపించలేదు అనమాట. అదొక పాయింట్. నెక్స్ట్ థింగ్, టైటిల్ కార్డ్స్ ఎలా డిజైన్ చేశారంటే మనకి బాహుబలి 2 సినిమాలో ఒక ప్రాణం అని చెప్పేసి ఒక సాంగ్ వస్తుంది కదా. సో ఆ సాంగ్ లో మనకి గోల్డెన్ స్టాచ్యూస్ తో అందరివి ఉన్నప్పుడు పేర్లు పడుతూ ఉంటాయి కదా మూవీ స్టార్టింగ్ లో. సేమ్ అలానే డిజైన్ చేశాడు అనమాట. చాలా బాగుంది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదంటే ఆ సాంస్క్రిట్ వర్డ్స్ కానీ అసలు వింటుంటే ఏంటో నాకు తెలియదు కానీ అసలు కంటిన్యూస్ గా గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి ఆటోమేటిక్ గా. 2 minutes 3 minutes సాంగ్ వచ్చినంతసేపు. అండ్ మీరు మిస్ అవ్వకూడదు ఏంటి అంటే ఆ సాంగ్ లో విజువల్స్ లో హనుమంతుడిని మనకేంటంటే ఈ విగ్రహాలు లాగా పెట్టేదని చూపిస్తాడు అనమాట. యానిమేషన్ తో చాలా బాగా చూపిస్తాడు. ఈ సినిమాకి ఆ స్టోరీ ఎలా కనెక్ట్ అయింది అనేది మొత్తం దాంట్లోనే ఉంటుంది. నాకు లాస్ట్ లో వెలిగింది అనమాట. సో అది మాత్రం మీరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి అది. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సింది, అండ్ నేను ఎక్కువగా రివీల్ చేయను, సముద్రకని క్యారెక్టర్ మాత్రం హైలైట్ క్యారెక్టర్. అసలుకి ఎంట్రన్స్ లోనే మీకు గూస్ బంప్స్ తెప్పించేస్తాడు. అంటే అది నేనేంటనేది చెప్పను, మీకు మూవీ ఎండింగ్ లో మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్ గా. అండ్ సాంగ్ లో కూడా ఆయన పేరు ఉంటుంది. ఏంటనేది మీరు గెస్ట్ చేస్తూ ఉండండి మూవీ చూసేంత వరకు. నెక్స్ట్ నాకు సినిమాలో ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ టైటిల్ కార్డ్స్ అని చెప్పాను కదా. నెక్స్ట్ టైటిల్ కార్డ్స్ కాకుండా నాకు గూస్ బంప్స్ తెప్పించిన పర్సన్ ఎవరు అంటే సముద్రకని క్యారెక్టర్ ఒకటి రివీల్ అవుతుంది. ఫస్ట్ లోనే వచ్చేస్తుంది. అది నేనేంటనేది చెప్పను. ఫస్ట్ మీకు గూస్ బంప్స్ పక్కా గ్యారంటీ రాసి పెట్టుకోండి అంతే. అండ్ అలా దగ్గర 40 minutes మూవీ వెళ్తుంది అనమాట. చాలా ఎంగేజింగ్ గా వెళ్తుంది. 40 minutes తర్వాత ఒక అండర్ వాటర్ సీక్వెన్స్ వస్తుంది అనమాట. అండర్ వాటర్ ఏంటంటే వాటర్ లో ఈ ఫిషెస్ ని వీటిని బాగా అవతార్లో లాగా చూపించడానికి ట్రై చేస్తున్నాడేమో అని అనుకొని ఏంది ఇంత గ్రాఫిక్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. డౌన్ అయిపోతున్న టైంకి మెయిన్ మ్యాటర్ కి కనెక్ట్ చేస్తాడు మనల్ని డైరెక్టర్ అనేది. కనెక్ట్ చేసిన వెంటనే బొక్కల గ్రాఫిక్స్ అనిపించింది నాకైతే. అంటే లిటరల్ గా చాలా బాగా తీసాడు అనిపించింది. నెక్స్ట్ హీరోకి పవర్స్ వచ్చే సీన్ ఏదైతే ఉందో నాకు అది యాజ్ ఇట్ ఈస్ గా నాకు స్పైడర్ మ్యాన్ మూవీ లాగా అనిపించింది అనమాట. సో అదొకటి. బట్ బాగాలేదని చెప్పను, బాగుంది. బట్ నాకు దానిలాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇందులో రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ ఉంటుంది. సో స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా ఇచ్చారనమాట తనకి. అంటే చాలా బాగుంది. నాకెందుకో ఏదో రివ్యూస్ లో విన్నాను కానీ నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ మాత్రం. అండ్ మన కమీడియన్ గెటప్ సీన్ క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. అండ్ చాలా బాగా అనిపించింది అనమాట. నాకు ట్రైలర్ లో చూసినప్పుడు హనుమాన్ అని చెప్పేసి అంటాడు కదా, ఇది ఏదో తేడాగా ఉంది, వర్కౌట్ అవుదేమో అనిపించింది కానీ అది సినిమా మొత్తం అంతా బాగానే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వరలక్ష్మికి అండ్ తేజకి మధ్యలో ఫస్ట్ 40 minutes 50 minutes ఏంది పెద్దగా ఏం లేదనుకునే టైంకి వాళ్ళిద్దరి మధ్యన కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ గా వర్కౌట్ అయింది. దగ్గర 1 hour పట్టింది అనమాట వీళ్ళిద్దరి నుంచి బయటికి రావడానికి కామెడీ టైమింగ్ అనేది. సో ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. సినిమాలో కామెడీ మాత్రం చాలా బాగా వర్కౌట్ చేశారు భయ్. ఎందుకంటే లేకి కామెడీ నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. కొంతమంది పేర్లు చెప్తాను మీరు బిత్తరపోతారు. మన సునిషిట్ స్టార్, సాక్రిఫైజింగ్ స్టార్ సునిషిట్ కూడా ఉన్నారు. అండ్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ఎలాంటి సీన్ లో పెట్టాలి అనేది పర్ఫెక్ట్ గా తెలిసిన డైరెక్టర్ అనిపించింది నాకు. వాళ్ళకి మాత్రం మంచిగా వర్కౌట్ అయినాయి, ఎక్కడ లేకి అనిపించలేదు. అండ్ రవితేజ వాయిస్ మాత్రం సినిమా అంతా మాక్సిమం వినపడుతూనే ఉంటుంది, చివరిదాకా ఉంటుంది అనమాట. అంటే మరీ ఎక్కువ కామెడీ అయితే నాకెందుకో ఎక్కువ అనిపించలేదు. బట్ అదైతే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ సత్యది మాత్రం సూపర్ గా వర్కౌట్ అయింది. సత్య క్యారెక్టరైజేషనే చాలా డిఫరెంట్ గా చేశారనమాట. అది మాత్రం చాలా బాగుంది. అండ్ ఎందుకో భయ్యా నాకెందుకో మూవీ చూసేటప్పుడు రామ్ అని చెప్పేసి మధ్యలో వినపడుతుంది. అది విన్నప్పుడల్లా ఏంటో ఆటోమేటిక్ గా నాకు లోపల ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. బహుశా మనం చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఏమో తెలియదు కానీ అంటే నాకు అనిపించింది ఏంటి అంటే ఇది రిలీజియన్తో సంబంధం లేకుండా
ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయగలిగే మూవీ. ఇప్పుడు రిలీజన్తో సంబంధం లేకుండా స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అలానే ఎంజాయ్ చేస్తారు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ స్టోరీలో అలాంటి ఇది ఉందన్నమాట. జబర్దస్త్ రోషిని క్యారెక్టర్ కూడా మంచిగా వర్కౌట్ అయింది, కామెడీ టైమింగ్ అని అదంతా. అండ్ నెక్స్ట్ విలన్ కరెక్ట్ యాప్ట్ అనమాట ఈ క్యారెక్టర్ కి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే కాస్టింగ్ అనేది సూపర్ గా అనిపించింది అనమాట నాకు. ఎక్కడ ఎవరు వీళ్ళు లేకపోతే బాగుండేది నాకైతే ఏం అనిపించలేదు, అందరూ సెట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మూవీలో ఎందుకో నాకు ఎలివేషన్స్ ఇంకా పెట్టుంటే బాగుండిద్దేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తేజ సద్ద పెద్ద హీరో కాదు కాబట్టి ఎలివేషన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే స్టోరీ రిలేటెడ్ ఎలివేషన్స్ అనేవి ఉండాలి. నార్మల్ హీరోలు ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, బట్ దీంట్లో అవి తగ్గినాయి అనిపించినాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ విలన్ రిలేటెడ్ సీన్స్ కొన్ని నాకు ఎందుకో అవి ఆర్గానిక్ గా అనిపించలేదు, సడన్ గా మధ్యలో ఫారెన్ వెళ్ళిపోయి వచ్చినట్టుగా అనిపించింది అనమాట. అంటే బహుశా బడ్జెట్ అయి ఉండొచ్చు, సో మనం తప్పు పట్టలేము. సో అదొకటి నాకు అనిపించింది. ఇంటర్వెల్ బ్లాక్ అప్పటికి ఏంటంటే మనకి ట్రైలర్ లో ఒక సీన్ ఉంటుంది, రాముడు హనుమంతుడు వెనకాల కనపడుతుంటారు బుల్లెట్ హోల్స్ తో, ముందు తేజ సద్ద కర్ర పట్టుకుంటాడు కదా. ఈ సినిమాలో ఆ సీన్ ఉంటుంది భయ్య, ప్యూర్ గూస్ బంప్ సీన్ అంతే. అండ్ ఇక్కడ ఏంటంటే సముద్రకని ఏంటనేది, అసలు సముద్రకని క్యారెక్టర్ ఏంటనేది ఇక్కడ రివీల్ చేస్తాడు. థియేటర్ మొత్తం విజిల్స్ తో దద్దరిల్లిపోయింది, ప్యూర్ గూస్ బంప్స్ మళ్ళీ అంతే. సూపర్ ఉంటాయి అనమాట ఆ రెండు సీన్స్. అండ్ నెక్స్ట్ ఎలివేషన్స్ కి వస్తే ఏంటంటే నాకు ఎందుకు ఎలివేషన్ తగ్గిందేమో అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ 30 minutes కి 40 minutes కి డౌన్ అవుతున్న టైంలో ఎలివేషన్ వస్తుంది అనమాట. నాకెందుకో ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుండి ఉంటే అది కూడా అయ్యి ఉండేది కాదు అని అనిపించింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నాకు అస్సలు నచ్చని సీన్ ఏంటి అంటే, ఇన్ కేసు నేను ఏమన్నా మిస్ అయ్యానేమో నాకు తెలియదు, విలన్ ఎవరైతే ఉన్నారో సినిమాలో 2 విలన్స్ ఉంటారు. ఒక విలన్ ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు దారుణాలన్నీ చేస్తుంటాడు ఆ ఊర్లో, తర్వాత ఫైనల్ గా వచ్చి మళ్ళీ హీరోతోనే కలుస్తాడు ఊరి కోసం అని చెప్తాడు. నాకు అది అసలు నచ్చలేదు అనమాట. అండ్ ఫైనల్ గా క్లైమాక్స్ లో మనకి ట్రైలర్ ఏదైతే హెలికాప్టర్ షాట్ చూపిస్తారో అది కాకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ షాట్ ఉంటుంది, అది మాత్రం వేరే లెవెల్. నాకు అనిపించింది ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్ లో అసలు అలాంటి షాట్ ఎలా తీసాడు అనిపించింది. అది మాత్రం సూపర్ లిట్ అనమాట అది. అండ్ నెక్స్ట్ కొన్ని లాజిక్స్ అయితే మూవీలో మిస్ అయ్యాడు. ఎందుకంటే సూపర్ హీరో మూవీ అంటేనే లాజిక్స్ అనేవి కొంచెం మిస్ అవుతాయి. దట్టు మనోళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ కాబట్టి అవి కొంచెం పట్టించుకోకుండా వెళ్తే మాత్రం ఓవరాల్ గా సూపర్ ఉంటుంది. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, సినిమా ఎండ్ అయ్యేటప్పుడు 3 minutes ఒక స్పెషల్ క్యారెక్టర్ వస్తాడు. ఆ స్పెషల్ క్యారెక్టర్ ఎవరైతే వస్తారో వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు, అంటే ఆ 3 minutes ఒక సాంగ్ వస్తుంది మనకి, హనుమాన్ చాలీసా సాంగ్ ఆల్రెడీ వినే ఉంటాం. ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి చివరి దాకా అందరికీ గూస్ బంప్సే. అందరూ దండాలు పెడుతూనే ఉన్నారు, అందరూ క్లాప్స్ కొడుతూనే ఉన్నారు, విజిల్స్ వేస్తూనే ఉన్నారు, నేను అరుస్తూనే ఉన్నాను. మెంటల్ ఎక్కిపోయింది, అసలు బ్లడ్లోకి వెళ్ళిపోయింది అనిపించింది నాకైతే. అది నాకు నార్మల్గా సాంగ్ రిలీజ్ చేసినప్పుడే వేరే లెవెల్లో ఉంది. సినిమాలో అయితే లిటరల్గా కొంతమంది నాకు తెలిసి అయితే ఏడ్ చేసి ఉంటారు, అంత బాగుందనమాట. సినిమా ఎండ్ అయ్యే టైంకి అందరినీ ఒక రేంజ్ లో గూస్ బంప్స్ నించోబెట్టి పంపించాడు అనమాట ప్రశాంత్ వర్మ. సూపర్ గా వర్కౌట్ చేశాడు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మాత్రం అయితే చాలా బాగుంది. కొన్ని చెప్పాను కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని చెప్పాను. ఓవరాల్ గా చూసుకుంటే నేను ఒక సూపర్ హీరో మూవీతో కంపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి మన సౌత్ లోనే మిన్నర్ మురళి అనేది ఏంటంటే ఒక ఒరిజినాలిటీ ఉంది, ఆర్గానిక్ గా ఉంది అనిపించింది. అండ్ ఇదేంటంటే కొన్ని చోట్ల మనకి ఏంటంటే ఆర్టిఫిషియల్ గా అనిపించింది అనమాట. సో దాంతో పోల్చుకుంటే ఏంటంటే కొంచెం కిందకే ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే చాలా మంచి ప్రయత్నం. అండ్ లాస్ట్ లో నెక్స్ట్ ఏం మూవీస్ ఉండబోతున్నాయి అనేది కూడా మంచి రివీల్ చేశాడు అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను పెట్టిన $18 కి నాకైతే న్యాయం జరిగింది అనిపించింది. అండ్ గుంటూరు కారంలో మాత్రం నాకైతే న్యాయం జరగలేదు, $28 పెట్టాను దానికి. బట్ ఈ మూవీ అయితే మాత్రం అంతా కలిపి న్యాయం చేసింది అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీరు ఎలాంటి కమెంట్ పెట్టినా సరే నేను తీసుకుంటాను. అండ్ మన దాంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఇట్లానే ఉంచుదామని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యాను. మీరు ఎలాంటి కమెంట్ పెట్టినా అది అలానే ఉంటుంది.